సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రికార్డ్ అయిపోతాయి. మీరు ఫౌండేషన్ వేయాలనుకుంటే ఏకమునిపే దాన్ని నిలబెట్టే పరిస్థితి శక్తి ఈరోజు గవర్నమెంట్కి ఉంది. అది కూడా చేయొచ్చు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొత్తం టెక్నాలజీ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. సెటిలైట్ వచ్చింది, డ్రోన్స్ వచ్చాయి, సీసీటీవీ కెమెరాలు వచ్చేసాయి. నేను అందరికంటే ముందుంటాను. ఐఎమ్ టాకింగ్ నౌ డీప్ టెక్నాలజీ మాట్లాడుతున్నాను ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఒకసారి ఈ టెక్నాలజీని కానీ కరెక్ట్గా అనుసంధానం చేసుకుని ఇప్పుడు నిర్మాణ రంగాన్ని కూడా చూస్తున్నాను. నూతన వరవళ్లకు శ్రీకారం చుట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుంటున్నారు. కొత్త క్రియేటివిటీ పెట్టి మీ కస్టమర్స్కి ఎలాంటి మెరుగైనటువంటి క్రియేటివ్ సర్వీసులు ఇవ్వాలో మీరు ఆలోచించే పరిస్థితికి వచ్చారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నాం. నిన్నటి వరకు పడుకున్న మిమ్మల్ని అందరినీ లేచి కూర్చొని పెట్టాం. ఇంకా మీరు నడవాలి, నడిచిన తర్వాత పరిగెత్తాలి. ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. ముందు రాష్ట్రానికి ఆక్సిజన్ లేకుండా వెంటిలేటర్ పైన ఉంటే ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ తీసి కొద్దిగా ఆక్సిజన్ ఇచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఇవన్నీ అతిశయోక్తి కింద చెప్పడం లేదు. మాకు ఒక బాధ్యత ఉంది. ఒక పక్క సంక్షేమం చేయాలి, ఇంకో పక్క అభివృద్ధి చేయాలి. ఇవి రెండు చేయాలంటే సుపరిపాలన ద్వారానే సాధ్యం. ఈరోజు ఇక్కడికి వచ్చాను, కానీ టైం చాలా టైట్గా ఉంది. కానీ ఒకటే ఆలోచించాను, నిర్మాణ రంగం కుదేలైంది. ఈ నిర్మాణ రంగానికి చేయూతనివ్వాలి. ఒకసారి కాదు 100 సార్లు ఈ విధంగా మీ దగ్గరకు వస్తే తప్ప మీలో శక్తి రాదనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. అండగా ఉంటాం, అన్ని విధంగా చేయూతనిస్తాం. మీరు కూడా పాతవన్నీ మర్చిపోయి ముందుకు పోయే విధానానికి శ్రీకారం చుట్టండి. ఈరోజు మీరు చూసినప్పుడు 14-19లో కియాన్ తీసుకొచ్చాం. ఒక వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లా, అలాంటి జిల్లాలో కియా మోటార్ వచ్చిన తర్వాత ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు అలాంటి పెట్టుబడులు పెద్ద ఎత్తున తేవడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. మేము చేయవలసిన ప్రయత్నం అంతా చేస్తాం. నేను ఇంకో పక్క మీరు చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ రాబోయే 2047 వరకు 15% గ్రోత్ రేట్ పెట్టుకున్నాం. ఇండస్ట్రీస్ రావాలి, వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలి. వ్యవసాయ రంగం